నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గైడర్. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఏ విషయాన్నైనా చాలా లోతుగా అనాలిసిస్ చేసి, దాని మీద మనకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు చేస్తూనే ఉన్నారు. ది గ్రేట్ స్రవంతి గారు. సో, చాలా మందికి ఈరోజు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్‌గా యూఎస్ ఎళ్ళాలి, లేదంటే అబ్రాడ్ ఎళ్లి సెటిల్ అవ్వాలి అనంటే ఇంజినీరింగ్ ఒక్కటే ఆప్షన్ అని అనుకుంటారు. కానీ మీకు తెలియనిదేంటంటే ఎంబీబీఎస్ లేదా మిగతా కోర్సులు చేసి కూడా అలాంటి పెద్ద పెద్ద స్టేట్స్‌లో సెటిల్ అవ్వచ్చు. అదెలాగా? ఏం ప్రాసెస్ ఉంటుంది? ఏ ఎగ్జామ్స్ రాయాలి? ఎంత స్కోర్ జేసుకోవాలి? అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా ఎలాంటి టాస్క్‌లు కంప్లీట్ చేయటం వల్ల అక్కడ లైఫ్ సెటిల్‌మెంట్ ఉంటుంది? ఇలా తదితర విషయాలకి సంబంధించిన విశ్లేషణ మనకు అందించడం గురించి స్రవంతి గారైతే వచ్చేసారు. మీ అందరికీ తెలిసిందే. మనం అందరం కూడా ఆవిడ ఎలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లేదంటే ఎలా చెప్తారా అని చెప్పి చాలా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. ఈవెన్ మీ టూ. సో, ఆవిడని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాము. హియర్ వి గో. హాయ్. హాయ్. శ్రవంతి గారు. చాలా ఎక్కువ చెప్పడం అని కాదు, నిజంగానే చెప్తున్నాను. మీరు చెప్పే ప్రతి ప్రోగ్రామ్‌లో కూడా ఏదో ఒక మంచి నాలెడ్జ్ ఉంటది. చాలామంది నన్ను బయట ఎక్కడైనా అడిగినప్పుడు కూడా నేను చెప్పడానికి మీ దగ్గర నుండి తెలుసుకుంటాను కాబట్టి ఇట్ విల్ హెల్ప్స్ మీ లాట్ అనమాట. నేను అందుకని ఇలా చెప్పా. ఏదో బిస్కెట్ అని అది ఇదని ఏమనుకోదు. ఇట్స్ జెన్యూన్ అప్రిషియేషన్. యాహ్! రైట్. ఇప్పటి వరకు జనాలంతా అనుకునేది ఏంటంటే ఇంజినీరింగ్ ఒక్కటే ఆప్షన్ అబ్రాడ్ ఎళ్ళి సెటిల్ అవ్వడానికి అని. కానీ మీరేమంటున్నారంటే అది కాదు, ఎంబీబీఎస్‌కి అయితే ఇంకా మంచి లైఫ్ ఉంటది. అది మీకు తెలీదు అని అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏంటండి ఆ ప్రాసెస్ ఏంటి? సో, కొంతమంది స్టూడెంట్స్‌కైతే దీని గురించి కంప్లీట్ అవేర్‌నెస్ ఉందండి. లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి కొద్దిగా బానే అందరికీ ఆ నాలెడ్జ్ అయితే షేర్ అయ్యింది. సో, మనం ఎస్పెషల్లీ యూఎస్‌కెళ్ళాలంటే యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాయాలి. అండ్ ఆస్ట్రేలియాకైతే ఏఎంసీ టెస్ట్ రాసుకోవాలి. అండ్ యూకేకైతే ప్లాబ్ రాయాలన్నమాట. ఓకే. సో, ఇలా డిఫరెంట్ కంట్రీస్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటది. పేర్లు కూడా డిఫరెంట్ గానే ఉంటది. కోర్సు సిమిలర్ గా ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదంతా కూడా ఆ కంట్రీకి కంట్రీకి తగ్గట్టు ఉంటుందన్నమాట. ఓకే. రైట్. అయితే ఇప్పుడు జనరల్‌గా మీరు చెప్పినట్లుగా యూఎస్ఎంఎల్ఈ అంటే ఏంటి? యాహ్! అలాగే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎందుకు రాయాలి? యూఎస్ఎంఎల్ఈ అంటే అండి యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్. దీన్ని యుఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. యుఎస్ కంట్రీలో వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి పర్టికులర్గా మెడికల్ ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి, అంటే పర్టికులర్గా మనం ఈరోజు యూఎస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి యుఎస్ వెళ్ళి అక్కడ ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయడానికి, రెసిడెన్సీ పొందడానికి చేసే ప్రయత్నంలో మొదటి భాగం యుఎస్ఎంఎల్ఈ టెస్ట్ని క్రాక్ చేయడం అనమాట. సో, చాలామంది ఏంటంటే కోర్స్ మీరు అడగచ్చు, ఇండియాలో కూడా పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఎందుకు వాళ్ళు మూవ్ అవ్వాలి అని మీరు నన్ను ప్రశ్న అడగచ్చు. సో, దానికి సమాధానం ఏంటంటే మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నా, ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పర్టికులర్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలనుకున్నా, ఆ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసి అదర్ కంట్రీస్కి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. మనకి ఇక్కడ నీట్ పీజీ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, ఎగ్జామ్స్ రాస్తే కౌన్సిలింగ్ రెగ్యులర్గా నీట్ యూజీకి ఎలా జరుగుతుందో కౌన్సిలింగ్ జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ ఆఫర్ లెటర్స్ తీసుకోవడము, ప్లేస్ అవుతారనమాట. డిఫరెంట్ పీజీ ప్రోగ్రామ్స్ లో ప్లేస్ అవుతారు. సో, దాని గురించి అయితే కంపల్సరీగా రాయాలి. అంటే ఇక్కడ ఉంటే కొంచెం రిసోర్సెస్ తక్కువ కాబట్టి ఇక్కడ అదే అంటుంది, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లిటిల్ బిట్ తక్కువ కంపేర్ టు అదర్ కంట్రీస్. వాళ్ళ మీకు నెంబర్ 1 మెడికల్ అంటే ఆస్ట్రేలియా ఫస్ట్ ఉంటుంది, తర్వాతనే యుఎస్ ఉంటుంది. ఎస్, రైట్. సో, మీరు ఇప్పుడు చెప్పినట్లుగా యూఎస్ఎంఎల్ఈ అలాగే ప్లాబ్ తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఏఎంసీ, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒక్కొక్క కంట్రీకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుందండి. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, యూఎస్ఎంఎల్ఈ అనే ఎగ్జామ్ లో అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయి? దాన్ని ఎలా డివైడ్ చేశారు? అట్ ద సేమ్ టైం ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఎలాగా ప్రిపేర్ అవ్వాలి? సో, ఫస్ట్ వచ్చేసరికి యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్కి స్టెప్ 1 వచ్చేసరికి కంప్లీట్గా లైక్ మెడిసిన్ రిలేటెడ్ ఉంటుంది అనమాట, సర్జరీ రిలేటెడ్ కాదు. సో, ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఇందులో వచ్చేసరికి మనకి బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, దీని రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో, వాటిని తరోగా గనక ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్ సెకండ్ ఇయర్లోనే చదువుకోవడం మొదలుపెట్టి థర్డ్ ఇయర్లో ఆర్ ఫోర్త్ ఇయర్ బిగినింగ్లో కనుక ఎగ్జామ్ క్రాక్ చేయగలిగితే
దెన్ హీ ఈజ్ ఎలిజిబుల్ టు మూవ్ టు స్టెప్ స్టెప్ 2 క్లినికల్ Clinical నాలెడ్జ్ knowledge. టెస్ట్కి అయితే వెళ్తాడనమాట. Okay. మరి ఈ స్టెప్ 2 క్లినికల్ నాలెడ్జ్ టెస్ట్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అని అంటే ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజీ ఇలాంటి సబ్జెక్ట్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసరికి సర్జరీ రిలేటెడ్. నేను చెప్పాను కదా ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. సర్జరీ. ఓకే. So, 2 types. 2 టైప్స్ అనమాట. స్టెప్ 1లో డయాగ్నోసిస్ పార్ట్ అండ్ బాడీని అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. స్టెప్ 2 ఏంటంటే సర్జరీకి Surgery. సంబంధించింది అనమాట, క్లినికల్ నాలెడ్జ్. క్లినికల్ నాలెడ్జ్. అండ్ స్టెప్ 3 ఫైనల్గా మనకు అది అసలు కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే. సో రెసిడెన్సీ కావాలంటే మనం ఈ స్టెప్స్ అయితే ఖచ్చితంగా క్లోజ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే. సో మీరు ఇప్పుడు చెప్తున్నట్లుగా స్టెప్ 1 ఎవరైతే పాస్ అయినా ఫెయిల్ అయినా దాని మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్ పెరిగిందంటారా లేదంటే తగ్గిందంటారా? యా మీకు ఇక్కడ పెరిగిందా తగ్గిందా అనే దానికన్నా కంప్లీట్గా మీకు సీట్ అలాట్మెంట్ ఆర్ ఫర్దర్గా మిమ్మల్ని వాళ్ళు తీసుకోవాలంటే ఎక్కువ భాగం స్టెప్ 2నే కన్సిడర్ చేస్తారనమాట. క్లినికల్ నాలెడ్జ్ని కన్సిడర్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 240 మార్క్స్ వచ్చాయనుకోండి, గుడ్ పొజిషన్లో ఉన్నట్టు. అదే 260 వస్తే వెరీ గుడ్ అనొచ్చు. అదే 280 అబోవ్ వచ్చింది అనుకోండి, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుండే ఈ బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కువ బుక్స్ చదవాలి. ఇంటర్ దాకా ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంటర్ దాకా పిల్లలకి స్పూన్ ఫీడింగ్ ఏ ఉంటుంది. ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ బుక్స్ ఇస్తారు, వాటిని మాత్రమే స్టడీ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. డూ యూ ఇమాజిన్ లైక్ మీరు అడిగినట్టు యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ఎన్ని అవర్స్ ఉంటుందో మీకు తెలుసా? ఒక్కొక్క స్టెప్ తెలీదు. 9 hours. ఒక స్టెప్ ఎగ్జామ్ 9 hours. అంటే మీరు పొద్దున వెళ్తే సాయంత్రానికి బయటకు వస్తారు. 1 day కంప్లీట్ గా 1 day కంప్లీట్ గా డెడికేటెడ్ గా కూర్చొని ఎగ్జామ్ రాయాల్సిందే. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, 9 గంటలు కూర్చొని నువ్వు ఎగ్జామ్ రాయాలి. మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, నేను కాదన్ను. క్వశ్చన్ పేపర్ అంతా కూడా డయాగ్నోసిస్ రిలేటెడ్ గానే ఉంటుంది అనమాట. లైక్ కేస్ స్టడీస్ లా ఉంటాయి. సో మనకులాగా ఏదో బిట్స్ ఇచ్చేసేయడము, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఆ ప్యాటర్న్ లిటిల్ బిట్ యాడ్ అయినా కూడా బట్ క్వశ్చన్ పేపర్ అనేది స్ట్రైట్గా అయితే ఉంటుంది అనమాట. అనాలిసిస్ చేసుకొని కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. సపోజ్ ఎట్లా ఉంటుందంటే మీకు ఒక చిన్న చెప్తాను. ఒక పేషెంట్ వచ్చాడు, వాళ్ళకి సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ పేల్ ఫేస్ ఉంది, నెయిల్స్ అంతా కూడా పేల్ కలర్లో ఉన్నాయి, అండ్ ఐస్ ఎల్లోగా ఉన్నాయి, అండ్ హీఈస్ చూడటానికి చాలా టైర్డ్గా ఉన్నాడు, ఫ్యాటిగ్ అండ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ, ఇట్లాంటి సిమ్టమ్స్ ఇచ్చాడు అనుకోండి. ఈ పేషెంట్ ఇష్యూ ఏంటి, ఈ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని ఏమని డయాగ్నైజ్ చేసి చెప్తారు అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి మెడికేషన్ మెడికేషన్ ఓకే, అసలు ఇష్యూ ఏంటి, పేషెంట్ సిమ్టమ్స్ చెప్పారు కదా, దీని ఇష్యూ ఏంటి అని అంటారు. సో ఎనీమియా, బేసిక్గా ఐరన్ లోపం వల్లనే మనిషి అలా ఉంటాడు అని చెప్పచ్చు. సో ఐరన్కి ఎలాగా లైక్ ఏమేమి డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేస్తారు, ఐరన్ లోపం ఉంది అని తెలుసుకోవడానికి కూడా డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి. సో వాటిని ఎలాంటి టెస్ట్లు మీరు అతనికి కండక్ట్ చేసి ఫైనల్గా రిపోర్ట్ తీసుకొని అనాలిసిస్ చేసి చెప్తారు అని అడుగుతారు. ఫస్ట్ స్టెప్ యుఎస్ఎంఎల్ఈ ఫస్ట్ స్టెప్ నుంచి. సో ఇంత డీప్ డయాగ్నోసిస్ ఉంటుంది అనమాట. సో అంటే రెడీ టు డూ దేర్ జాబ్ అన్నట్టు. లైక్ ఒక పేషెంట్కి ఇంత చిన్న ప్రాబ్లం ఉందంటే రకరకాల టెస్ట్లు చేసి ఆ రిపోర్ట్ తీసుకొని అనాలిసిస్ చేసి టాబ్లెట్స్ ఇవ్వాలా, లేకపోతే ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా, లేకపోతే ఫుడ్ మీద తన్ని తీసుకొని రావాలా, ఐరన్ లెవెల్ బేసిక్ లెవెల్కి తీసుకొని రావాలా అనేది అతను ఒక ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాడో ఆ స్టూడెంట్ ఇంత అనాలిసిస్ చేసి కింద ఆన్సర్ అనేది పెట్టాలన్నమాట. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ స్టెప్ నుండే ఫస్ట్ స్టెప్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం కంప్లీట్గా ఇదే ఉంటుంది. సో మీరు ఇప్పుడు చెప్పినట్లుగానే ఈ యుఎస్ఎంఎల్ఈ అనేది యావరేజ్ స్టూడెంట్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్స్ క్రాక్ చేయొచ్చు. కన్సిస్టెన్సీ ఉంటే గనక ఏ స్టూడెంట్ అయినా క్రాక్ చేయొచ్చండి. యావరేజ్ స్టూడెంట్ హైట్స్కి వెళ్ళకూడదని ఎక్కడ రాసలేదు కదా, హీ కెన్ డూ. ఇక్కడ ఏం కావాలంటే మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ రావాలా. యావరేజ్ స్టూడెంట్ అంటే హౌ కెన్ యూ డిఫైన్ దట్ ఏ స్టూడెంట్ ఈజ్ యావరేజ్? వాడి మార్క్స్ని చూసి మనం యావరేజ్ అని క్యాలిక్యులేట్ చేయకూడదు కదా, జస్టిఫై చేయకూడదు. 3 గంటలు కూర్చొని ఒక రూమ్లో ఎగ్జామ్ రాస్తే కొంచెం తిక్కలోడు ఉంటాడండి, వాడికి సబ్జెక్ట్ ఉంటుంది బట్ హీ డోంట్ వాంట్ టు రైట్ ఎగ్జామ్.
ఆడికి ఆ రోజు మూడ్ లేదు అనుకుందాము, లేకపోతే ఇంట్రెస్ట్ ఏదో లేదు. దాంట్లో ఉన్నాడు. కొంచెం చెప్పా కదా, బేసిక్ గా తిక్కున్నోడు ఉంటాడు. వాడేంది, నేను ఎగ్జామ్ లో రాస్తేనా, నేను పాస్ అయ్యేదానికే రాసుకుంటా అంటాడు. అది వాడి నేచర్. బట్ స్టిల్ హీ మైట్ బి ఎ టాలెంటెడ్ పర్సన్, హీ మైట్ బి అన్ ఇంటెలిజెంట్ పర్సన్, రైట్? సో యావరేజ్ అనేది మార్క్స్ ని బట్టి మనం డిసిషన్ తీసుకోలేం, కానీ మైండ్ సెట్ వేరేగా ఉండుండొచ్చు కదా. షార్ప్ బ్రెయిన్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు తక్కువ మార్కులు వచ్చిన. సో కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ కన్సిస్టెన్సీ. కాకపోతే మార్క్స్ అనేది ఎందుకంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ అన్నమాట. మార్క్స్ అనేది ఇంత థ్రెషోల్డ్ మార్క్ ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ టు డూ, రీచ్ అవ్వగలుగుతారు. మినిమం అన్నమాట. అది కూడా లేను అని మూర్ఖుడు అని అంటారు అనుకోండి. ఎంత తెలివి ఉన్నా కూడా చాలా మంది పేరెంట్స్ చెప్తుంటారు, మా అబ్బాయి తెలివిగలడండి, కాకపోతే కూర్చొని చదవడండి అంటుంటారు. ఇలాంటి వాళ్ళే అనమాట. తెలివి ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోకుండా వేస్ట్ చేస్తారు. అక్కడ పేరెంట్స్ డబ్బులు వేస్ట్. సో యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజా, క్లవరా అనేది కాదు. చెయ్యాలనుకుంటే ఎవడైనా ఏ పనైనా చేస్తాడు. ఓకే. సో యుఎస్ఎంఎల్ఈ అనే ఈ ఎగ్జామినేషన్ గురించి ఒక స్టూడెంట్ ఎన్ని అవర్స్ కష్టపడితే ఓకే క్రాక్ చేయగలరు? ఫస్ట్ ఇయర్ లో అయితేనండి, ఫస్ట్ ఇయర్ నేను కంప్లీట్ గా ట్రాన్సిషన్ పీరియడ్ ని అడ్జస్ట్ అవ్వమని చెప్తాను నేను. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇందాక ఇంటర్లో స్పూన్ ఫీడింగ్ ఏనండి. ఈ క్వశ్చన్ చదువు, ఈ బుక్స్ చదువు, ఈ సిలబస్ ఏ ప్రిపేర్ అవ్వ ఉంటది. ఇక్కడ వచ్చేసరికి అన్లిమిటెడ్ పెద్ద ఓషన్. ఎంత చదివినా వస్తానే ఉంటది, ఏదో ఒకటి కొరవ పడతానే ఉంటది. ఇప్పుడు మనకి ఎందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ప్రిపేర్ అయ్యే పిల్లల్ని తీసుకుందాము. వాడికి ఈ బుక్ కాదు, ఆ బుక్ కాదు, రాసే కొద్ది ఎగ్జామ్స్ ఇంకా క్వశ్చన్లు వస్తానే ఉంటాయి కదా, అన్లిమిటెడ్. డే ముందు దాకా చదువుతానే ఉంటారు పిల్లలు, డే ముందు దాకా ఎగ్జామ్స్ రాస్తానే ఉంటారు, మళ్ళీ వింటూనే ఉంటారు క్లాసెస్. సో దానికి ఎండ్ పాయింట్ అనేది లేదు. ఎస్పెషల్లీ మెడిసిన్ కి ఎండ్ పాయింట్ అనేది లేదనమాట. గట్టిగా చెప్పాలంటే టీచరు, లాయరు, డాక్టరు ఎప్పుడు చదువుతూనే ఉండాలి. డే టు డే మారిపోతూనే ఉంటాయి ట్రెండ్స్. సో చదువుతూనే ఉండాలి. ఈ మధ్య కాలంలో అయితే ఇంజనీర్స్ కూడా యాడ్ అయిపోయారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది కాబట్టి, సంవత్సరం ముందు ఉన్నది సంవత్సరం తర్వాత ఉండదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సింది. సో దేర్ ఇస్ లిమిటేషన్ అయితే లేదు. యావరేజ్ స్టూడెంట్ కూడా చదువుకోవచ్చు. అయితే ఎన్ని గంటలు అని అంటే కనుక, ఫస్ట్ ఇయర్ మాత్రం కంప్లీట్ గా ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ తన సబ్జెక్ట్స్ మీద పట్టు సంపాదిస్తే సెకండ్ ఇయర్ నుంచి ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2 hours డైలీ మనం గనక కేటాయిస్తే సరిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి 2 hours సరిపోతుంది. ఇంకా లేదు మేము 4th ఇయర్లో స్టార్ట్ చేయబోతున్నాము, మాకు ఇప్పుడే తెలిసింది నాలెడ్జ్ ఈ వీడియో విన్నాక అని ఎవరైనా అనుకుంటే, యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 5 to 8 hours స్పెండ్ చేసుకొని చదువుకోవాల్సింది. మెయిన్ ఏంటంటే రీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో స్టూడెంట్స్ రేపు రీనీట్ ఎగ్జామ్ రాసినాక మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, యుఎస్ఎంఎల్ఈ పేపర్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఫ్రీగానే అవి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రయత్నంగా మీరు ముందు స్టడీ చెయ్యండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తా, ముందుగానే మెడిసిన్కి వెళ్ళాలని ఫిక్స్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బుక్స్ కొనుక్కొని చదవడం మొదలు పెట్టండి. అనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి, సైకాలజీ బుక్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా టైం ఉన్నప్పుడు మీరు చదవడం వల్ల మీకు రీడింగ్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు క్విక్గా మీరు రీడ్ చేయొచ్చు, థింకింగ్కి టైం పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ లాస్ట్ నీట్ ఎగ్జామ్లో కూడా సేమ్ ఇదే. ఓకే, రైట్. సో మామూలుగా ఇప్పుడు ఇండియన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే మీరు చెప్తున్నట్లుగా యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామినేషన్. ఈ రెండింటికి మధ్య ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఒకవేళ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామినేషన్ గురించి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోచింగ్ కంపల్సరీ తీసుకోవాలా, లేదంటే వాళ్ళంతటి వాళ్ళు చదువుకోవచ్చా? ఇండియన్ ఎగ్జామ్ వచ్చేసరికి పీజీ నీటేనండి మనకుంది. సో అది కేవలం ఇండియా వరకే పరిమితం కదా. యుఎస్ ఎగ్జామ్కి అయితే యుఎస్ఎంఎల్ఈ రాస్తేనే యుఎస్లో మనం సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఇండియాలో నీట్ రాశాను, నేను యుఎస్ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటానంటే వాళ్ళు ఎలా చేయరు. నాది చాలా పెద్ద లెంతీ ప్రాసెస్. నేను మన ప్రేక్షకులకి నేనైతే క్లియర్గా ఒక 5 minutes అన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. స్టెప్ టు స్టెప్ అనమాట. ఎవ్రీ స్టెప్ నేను చెప్తాను. ఇప్పుడు కోచింగ్ అవసరమా అంటే అండి, డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ అనమాట. అండ్ కొంతమంది స్టూడెంట్స్ నెసెసిటీ అనుకుంటే కోచింగ్ తీసుకోండి, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. సో అలాంటి వాటిని యూటిలైజ్ చేసుకోండి. లేదు పర్టికులర్గా మాకు ఒక కోచింగ్ సెంటర్కే వెళ్ళి నేర్చుకోవాలి అని అనుకుంటే దట్స్ దేర్ విష్ అనమాట. డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. అంటే ఓన్ గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సేమ్ సిలబస్సే కదా ఉండేది. కాకపోతే బుక్స్ చదవాలి, మెటీరియల్ కాకుండా బుక్స్ చదవాలి, ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువ చేయాలి. అఫ్ కోర్స్ ఇట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్.
అంత ఈజీ ఏం కాదు. ఒక్కొక్క ప్రాక్టీస్ టెస్ట్ పేపరే వచ్చి మీకు 12,000, 15,000 అంటే డాలర్ రేట్ మారుతుంది కాబట్టి అది కూడా కొంచెం ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో జాగ్రత్తగా మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే ఆ అమౌంట్ పే చేసుకొని టెస్ట్ పేపర్లు ఆ సిరీస్లు చేస్తే గనక ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇప్పుడు మామూలుగా ఇండియన్ నీట్ ఎగ్జామ్, మెడిసిన్ ఎగ్జామ్ రాయడం అంటేనే అదో పెద్ద టాస్క్. అలాంటిది యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాసి క్రాక్ చేసి అక్కడికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు చాలా ఐక్యూ లెవెల్స్ ఉన్న స్టూడెంట్స్, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. అలాంటి వాళ్ళు యూజ్ చేసే రీసోర్సెస్ లేదా వాళ్ళు యూజ్ చేసే మెథడాలజీ అంటే ఏం చెప్తారు? రిసోర్సెస్ వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ ఉంటుంది, అలాగే పాథోమా అని చెప్పని ఇట్లాంటివి అయితే మనం ఫాలో అవ్వచ్చు అనమాట. ఇంకా మీకు చెప్పాలంటే లైక్ స్కెచీ మోడల్ ఒకటి, యూ వరల్డ్ క్వశ్చన్ బ్యాంక్ ఒకటి కూడా మనం ఫాలో అవ్వచ్చు. సో ఇవి సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యూజ్ చేసే రీసోర్సెస్ జనరల్ గా. ఇప్పుడు మామూలుగా మీరు స్టెప్ 2లో క్లినికల్ నాలెడ్జ్ అని చెప్పారు, దాంట్లో రెసిడెన్షియల్ సెలెక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు కదా, దాని రోల్ ఎంతవరకు ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అంటారు? నేను చెప్పినట్టు ఇందాక స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది, పాస్ ఆ ఫెయిల్ అనే దాని దగ్గర డిసైడ్ అవుతుంది. బట్ స్టెప్ 2లో వచ్చేసరికి కంప్లీట్ గా ఇందాక నేను మీకు స్కోర్ చెప్పాను గుర్తుంది కదా, లైక్ 240 గుడ్, 260 వెరీ గుడ్, 280 ఎక్సలెంట్ అని. సో అలా ఎంత స్కోర్ వస్తే మనకి అంత ఛాన్స్ అయితే ఉంటుంది రెసిడెన్సీకి మనం సెలెక్ట్ అవ్వడానికి. యుఎస్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? యుఎస్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అంటే అండి, ఒక సీనియర్ డాక్టర్ దగ్గర మనం అబ్జర్వేషన్షిప్ అనేది ఒకటి చేయడము, అండ్ అలాగే రొటేషన్ వర్క్ అనమాట. లైక్ ఫ్యూ మంత్స్ తర్వాత మనకి కంప్లీట్గా రొటేషన్ వర్క్ అనేది అలర్ట్ చేస్తారు. సో దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక డాక్టర్ లాగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతుంటే అండర్ సమ్వన్ అనమాట. అంటే ఏం డైరెక్ట్గా ఏం మనకి పేషెంట్స్ ఏం ఇవ్వరు ఇక్కడ. సో ఒక సీనియర్ కిందనే అసిస్టెన్స్ ఇస్తూ ఉంటే కనుక దాన్ని యుఎస్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అని అంటారు అనమాట. ఇప్పుడు మామూలుగా రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటికి రెసిడెన్సీ మ్యాచింగ్ లో ఎంత వరకు హెల్ప్ చేస్తాయి? 100% హెల్ప్ చేస్తాయండి. అది ఎక్కడన్నా సరే రీసెర్చ్ కి ఎండ్ అనేది లేదండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ కోర్స్ అనమాట. అది మెడిసిన్ తీసుకోండి, ఇంజనీరింగ్ తీసుకోండి, ఆర్ట్స్ తీసుకోండి. ఎప్పుడైతే ఏ స్టూడెంట్ అయితే రీసెర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాడో, అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎక్కువ చేస్తాడో, వాడికి అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనమాట. ఓకే, సో ఈ రీసెర్చ్ పేపర్స్ ఉంటే వాళ్ళకి ఇంకా ప్లస్ అనమాట, అడిషనల్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ న్యూరాలజీలోను, డెర్మటాలజీలోను వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. రైట్. అయితే తర్వాత రికమెండేషన్స్ అని కూడా ఇంకొకటి ఉంది, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేస్తున్నారండి, కంప్లీట్ గా మీ నాలెడ్జ్ ఎంత ఉంది, మీకు ఎందులో గ్రిప్ ఉంది, ఐ మీన్ పర్టికులర్ గా సపోజ్ ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్ అయినంత మాత్రాన బాడీలో అన్ని పార్ట్స్ అతనే ట్రీట్ చేస్తాడు అనేది లేదు కదా. సో ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి అతను ఫస్ట్ నుంచి కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా తను కనెక్ట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి న్యూరాలజీ ఇష్టము, కొంతమందికి ఆర్థోపెడిక్స్ ఇష్టము, కొంతమందికి ఆఫ్థల్మాలజీ అంటే ఐ డాక్టర్ అవ్వాలని ఇష్టము, కొంతమందికి గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. సో ఆ ఇంట్రెస్ట్ని బట్టి స్టూడెంట్ కూడా ఎక్కువ భాగం రీసెర్చ్ చేయడమో లేకపోతే ఆ పర్టికులర్ ఏరియాలోనే వర్క్ చేయడమో జరుగుతుంది అనమాట. అది ఎవరు అర్థం చేసుకోగలరు? ఒక ఫ్యాకల్టీని అర్థం చేసుకోగలరు. ఆ స్టూడెంట్ ఎవరి దగ్గర అయితే అతను వర్క్ చేస్తున్నాడో ఆ ఫ్యాకల్టీ దగ్గరనే పూర్తిగా అతను తెలుసుకోగలడు అనమాట. సో ఒక పిల్లాడి గురించి లేదా ఒక పిల్ల గురించి తల్లిదండ్రికి ఎలా తెలుస్తుందో, ఒక స్టూడెంట్ గురించి వాడి స్ట్రెంగ్స్, వీక్నెస్లు అండ్ అలాగే ఇంప్రూవింగ్ ఏరియాస్, ఎక్కడ నెసెసరీ ఇంప్రూవింగ్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఒక ఫ్యాకల్టీకి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే చదువు చెప్తారో, ఎవరైతే అతని దగ్గర అసిస్టెంట్స్గా పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. సో అందుకని లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ మెడిసిన్, ప్రతి దానికి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అవసరమే కదా. దాన్ని బేస్ చేసుకొని ఒక ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ని తీసుకొని వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెస్ అన్ని తెలుసుకుంటారు అదర్ యూనివర్సిటీస్ వాళ్ళు. సో దానికి ఇది చాలా, దానికి కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అయితే మరి ఇంకొకటి కూడా ఉంది కదా, ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేట్ సంథింగ్, అంటే ఏంటండి అది? ఇప్పుడు మనం చెప్పినట్టు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ కంప్లీట్గా
యుఎస్ మెడికల్ కి తను ఎలిజిబుల్ అని తెలియచెప్పడానికి ఈ సర్టిఫికేట్ అనమాట. వన్స్ ఈ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే నోబడీ కెన్ స్టాప్. ఓకే. ఈ సర్టిఫికేట్ రావాలన్నా కూడా సో తను స్టెప్ 1, స్టెప్ 2 సీకే, అలాగే రెసిడెన్సీ ప్రోగ్రాము, అలాగే CV మంచి CV ప్రిపేర్ చేసుకొని ఉండాలి, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకోవాలి, అండ్ ఫైనల్గా రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. రైట్. అయితే ఇప్పుడు ఈ యుఎస్ఎంఎల్ఈ ఈ చదవటానికి, ఎగ్జామ్ క్రాక్ చేయటానికి వీటన్నిటికి టైం ఎంత పడుతుంది? యా అట్ ద సేమ్ టైం వీళ్ళు అది క్రాక్ చేసిన తర్వాత మళ్ళీ వీసా ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అఫోర్డ్ చేయగలిగే ఎఫర్ట్ ఇదిలోనే చేయగలిగే ఉంటారు కదా? దాంట్లోనే ఉంటుందండి. మ్మ్. అండ్ ఒకటి చెప్పాలంటే లోన్ ఫెసిలిటీ ఉంది మనకి. ఓకే, జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే లోన్స్ దొరుకుతున్నాయి బాగానే మంచి మంచి యూనివర్సిటీస్లో వెళ్తుంటే. మ్మ్. సేమ్ మెడిసిన్ వాళ్ళకైతే ఇంకా డిమాండ్ ఎక్కువనే కాబట్టి లోన్స్ ఫెసిలిటీ ఉంది. రెండోది వచ్చేసరికి స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంది. మ్మ్. మూడోది వచ్చేసరికి గవర్నమెంట్ కూడా కొంతమందికి స్కాలర్షిప్స్ ఇచ్చి పంపిస్తుంది. మ్మ్. సో మేము తక్కువ స్టేజ్లో ఉన్నాము, ఫైనాన్షియల్లీ అంత స్ట్రాంగ్ కాదు అని ఏ స్టూడెంట్ కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో అంతా బాగానే ఎఫర్ట్ afford చేసుకోగలరు. లైక్ ఆల్ టుగెదర్ మీకు స్టెప్ 1 దగ్గర నుంచి మీరు అక్కడ ల్యాండ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు సర్టిఫికేట్ తీసుకునేదాకా అంటే దాదాపు ఒక 25 lakhs దాకా ఈ రోజు లెక్క ప్రకారం 25 లక్షల దాకా అయితే ఖర్చు అవుతుంది. అంటే మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు దాన్ని అఫోర్డ్ చేసుకోలేరు కదా. లోన్స్ అప్పుడు తీసుకోవచ్చు కదా, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి కదా మనకి. ఓకే. అంటే అక్కడికి వెళ్ళడానికి మనకి ఇక్కడ నుండి అక్కడికి ఫ్లై అవ్వటానికి మ్మ్. వీసా ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. చాలా ఈజీగా దానికి ఉంటుంది. మళ్ళీ లేదు కంపేర్ టు ఇంజనీర్స్ మెడికల్ వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎందుకంటే పర్టికులర్గా మీరు యుఎస్ తీసుకుంటే చాలా మంది డాక్టర్స్ నీడ్లోనే ఉన్నారు వాళ్ళు స్టిల్. అవును, ఇంకా నాకు తెలిసి కావాలి. ఇంకా కావాలి, ఇంకొక 10 ఏళ్ళు దాకా కూడా దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. చిన్న చిన్న పాలసీ చేంజెస్ అయితే ఉండొచ్చేమో కానీ మోర్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు అనమాట. వీళ్ళు J1 వీసా అయినా తీసుకోవచ్చు, లేదా H1B వీసా అయినా తీసుకోవచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కంపెనీస్ లో చాలా మందిని లే ఆఫ్ టర్మినేషన్ చేస్తున్నారు కదా. ఈ ఎంబీబీఎస్ లేదా యుఎస్ఎంఎల్ఈ చేసిన స్టూడెంట్స్ కి జాబ్ ఎగ్జూరెన్స్ అనేది ఉంటుందంటారు? వాళ్ళకి డాక్టర్స్కి అట్లాంటి ఇష్యూస్ ఏం లేవండి. మ్మ్. కేవలం ఆ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీదే. ఆహా. సో సో వీళ్ళు డాక్టర్స్ కంప్లీట్ సేఫ్ జోన్ వాళ్ళు. ఇంకో డెకేడ్ వరకు ఆలోచించాల్సిన అసలు అవసరం ఇంకో లేదు. డెకేడ్ వరకు ఆలోచించాల్సిన అవసరమే లేదు. Right. బిందాస్ గా కూల్ గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఇంక ఎవరైనా చేయాలని అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ముందు వెనక ఎస్ ఆలోచించుకుని ఎస్ చేయొచ్చు. దీనికైతే చేసుకోవచ్చు. డోకా ఉండదు. కాకపోతే ఇట్స్ నాట్ ఈజీ. మ్మ్. ఇవన్నీ చేసినా కూడా మ్యాచింగ్ అని ఉంటుంది అనమాట. మ్మ్. సో నేను చెప్తాను మీకు కంప్లీట్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా కదా. సో మ్మ్. నేను అందులో మెన్షన్ చేస్తాను మీకు. ఓకే. ఆ మ్యాచింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అన్నీ మన చేతుల్లో ఉన్న ఏదైనా హాస్పిటల్ వాళ్ళు మనల్ని తీసుకోకపోతే మ్మ్. ఇదైపోతుంది మళ్ళీ ఓకే, అక్కడ రైట్. సో ఇంత కష్టపడి కూడా ఓకే, అలా జరగదు మాక్సిమమ్. బట్ ప్లాన్ బి అనేది కూడా పెట్టుకోవాలి. పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు లేకపోతే కష్టం మళ్ళీ ఒకేసారి. కీడెంచి మేలంచాలంటారు కదా. ఆ. ఒకవేళ ఇది ఎండ్ కాకపోయినా పాయింట్ లో ఇది. ఇది కాకపోతే ఇంకో దానికైనా వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. లేదంటే మొత్తానికి మనకి 99% మోసం అయితే అలా జరగదు చెప్తున్నా. ఓకే, రైట్. సో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు యుఎస్ఎంఎల్ఈ గురించి. యుఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎట్ ద సేమ్ టైం ఫ్లాప్ కూడా చెప్పారు. Yes, తర్వాత yes. మిగతా విషయాల AMC గురించి కూడా ఆఫర్ చెప్పారు. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా గురించి కూడా చెప్పారు. చాలా చక్కగా వివరించారు. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పిన మాట లాస్ట్ లో ఏంటంటే ఎజ్యూరెన్స్ బాగుంటుంది. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన నెసెసిటీ ఆ, లేదండి. ఇంకొకటి ఏంటంటే జనాలకు ఉన్నటువంటి అపోహ ఇంజనీరింగ్ కి మాత్రమే అబ్రాడ్ ఎలిజిబుల్ అన్న అండ్ దాన్ని. ఇంకొక మాట, లైక్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే కొంతమంది ఐ డోంట్ నో వై దే ఆర్ స్పీకింగ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు మెడికల్ అనేది డౌన్ అయిపోయింది, చాలా మంది డాక్టర్స్ వచ్చేసారు, ఇంతకు ముందులాగా లేదు, కొంతమంది స్విగ్గీ జొమాటోలో వర్క్ చేస్తున్నారు డాక్టర్స్ అని చెప్తున్నారు. ఇట్స్ ట్రూ, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, నేను కాదన్నో. ఎందులో వర్క్ చేస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలా. ఎందులో వర్క్ చేస్తున్నారంటే ఈ రోజుల్లో మనకి ఇన్స్టంట్ డెలివరీ యాప్స్ కొన్ని ఉన్నాయి. అవును. ఇన్స్టామార్ట్ అని, లేకపోతే జెప్టో అని, బ్లింకిట్ అని. దీంట్లో మెడిసిన్స్ కూడా అమ్ముతున్నారు. ఓహో. ఐడియా ఉంది కదా. సో ఈ మెడిసిన్స్ అమ్మేటప్పుడు నేనున్నాను,
నాకు ఒక మెడిసిన్ కావాల్సి వచ్చింది. నేను ఏదో ఒక యాప్లో, డెలివరీ యాప్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. హజార్డస్ మెడిసిన్ అయి ఉండొచ్చు, జనరల్ మెడిసిన్ అయి ఐ మీన్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాల టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి కదా. ఏదంటే అది ఆర్డర్ తీసుకొని వాడు డెలివరీ చేయడం అనేది చట్టరీత్యా నేరం అది కదా. సో ఇమీడియట్ గా యాప్ ఏం చేస్తుంది అంటే ఒక డాక్టర్ ని కనెక్ట్ చేస్తుంది. డాక్టర్ ఈజ్ నాట్ ఏ స్పెషలైజ్డ్ డాక్టర్, ఓకే, హీఈస్ జస్ట్ ఎన్ ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట, అంతే. ఓకే, ఆ ఎంబీబీఎస్ డాక్టర్ నాకు మళ్ళీ కాల్ చేస్తారు. చేసి అసలు మీరెవరు, మీ ఏజ్ ఎంత, మీరు ఈ మెడిసిన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, ఈ మెడిసిన్ ఎవరు రెఫర్ చేశారు, సెండర్స్ ఓపీ ప్రిస్క్రిప్షన్ మీరు మాకు పెట్టండి అని అడుగుతారు. నేను పెట్టాక అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి పంపిస్తారు. ఓహో, అంటే దీనికి ఎక్స్పర్ట్ అవసరం కాబట్టి వాళ్ళు ఎగ్జాక్ట్లీ సర్వీసింగ్ ముందు అసలు ఆ మెడిసిన్ దేనికి వాడతారు అనేది డెలివరీ బాయ్స్ కి తెలీదు, అలాగే కౌంటర్ మేనేజర్ కి తెలీదు. ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలడు కదా. సపోజ్ ఇట్స్ ఎ హజార్డస్ మెడిసిన్ ఆర్ ఏదో స్లీపింగ్ పిల్స్ అనుకుందాం అండి, ఒక షీట్ పెట్టారు, అది ఏం చేసుకోవడానికైనా వాడుకోవచ్చు కదా. నేను నా మీద ప్రయోగం చేసుకోవచ్చు, నేను పక్కనోడి మీద కూడా ప్రయోగం చేయొచ్చు. సో ఒక షూరిటీ లేకుండా బ్లైండ్ గా వాళ్ళ మెడిసిన్ ఇస్తే మిస్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ యాప్ మీద వస్తుంది. అంత బడ్డని వాడు తీసుకోకుండా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వాడు పార్ట్ టైం గా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. బట్ కొంతమంది జనాలు దాన్ని ఎలా చూస్తున్నారంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ డెలివరీ యాప్స్, స్విగ్గీ, గిగ్ వర్కర్స్ లాగా వర్క్ చేస్తున్నారు, ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళకి జీతాలు సరిపోవట్లేదు అని. మరి ఆ లెక్క చూసుకుంటే ఇంజనీరింగ్ చదివి ఎంతమంది క్యాషియర్లుగా వర్క్ చేస్తున్నారు, డ్రైవర్లుగా ఎంతమంది వర్క్ చేస్తున్నారు, డెలివరీ పర్సన్స్ గా ఎంతమంది వర్క్. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ టాలెంట్, అంతే. వాడికి స్కిల్ ఉండి వాడికి కష్టపడే మనస్తత్వం ఉంటే వాడు ఎంచుకున్న దానిలోకే వెళ్తాడు. కర్మగాలి అది వర్కౌట్ కాదన్నప్పుడు ఏ దొంగతనాలో పెద్ద పెద్ద వాళ్ళు చేసినట్టు స్కామ్లో మోసాలో చేయకుండా చిన్న పనులైనా చేసుకొని కష్టపడి చదువుకొని వాడి పొట్ట వాడు నింపుకుంటున్నాడు, అవసరమైతే ఫ్యామిలీకి కూడా పంపిస్తున్నాడు. ప్రతి వర్క్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మనం. మనకే తెలీదు అసలు ఇప్పుడు మీరు అన్నట్టు సపోజ్ డబ్బుండేవాడు హార్వర్డ్ లో చదువుకుంటాడండి, డబ్బు లేనివాడు కూడా హార్వర్డ్ లో చదువుకుంటాడు. పార్ట్ టైం ఏదో ఒక పని చేసుకోవాల్సిందేగా. డబ్బున్నవాడు కూడా పని చేయాలి, అవసరమైతే పని చెయ్యాలి, ఏ పనైనా చెయ్యాలి. కమ్యూనిటీ వర్క్ ఇస్తారు మీకు, చెప్పాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. కమ్యూనిటీ వర్క్ అనేది మ్యాండేటరీ అనమాట. సపోజ్ పొరపాటున మీరు డ్రైవింగ్ టెస్టే ఉందండి, అదర్ కంట్రీస్లో చెప్తున్నాను, మీరు సరిగ్గా చేయలేదు, 3 సార్లు 2 సార్లు అవకాశం ఉన్నా మీరు ఏదో మిస్టేక్ చేశారు, బ్లండర్ మిస్టేక్ చేశారు అనుకున్నాం, వాడిని తీసుకెళ్ళి ఏ పనులైనా చేపిస్తాడు. వాడికి అది పరీక్ష, అంతే, వాడి పనిష్మెంట్ అనమాట. అది తప్పదు, వాడు యాక్సెప్ట్ చెయ్యాల్సిందే. నెక్స్ట్ కావాలి అంటే చెయ్యాల్సిందే. మరి నీకు లైసెన్స్ కావాలంటే చెయ్యాల్సిందే, మరి నువ్వు తప్పు చేసావు కదా. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ వాడే ఆక్స్ఫర్డ్ లో చదువుకొని ఉండి అట్లాంటి టెస్ట్లు ఏదైనా ఇదైపోయి ఆ పని చేస్తే వాడిని మనం చీప్ గా చూస్తామా? ఎవరు చూడరు. విషయం తెలుసుకోకుండా మాట్లాడకూడదు. కరెక్ట్ గా, రైట్, చాలా మంచి విషయం చెప్పారు. ఎవరైతే మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మీరేమి కంగారు పడకండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. నెగటివ్గా మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కాసేపు ఇది మంచిది అంటాడు, కాసేపు అది మంచిది అంటాడు. మనం అవునంటే వాళ్ళు కాదనే మనస్తత్వం ఉంటుంది. కాకపోతే కష్టపడి చదువుకోండి. నేను ఎంబీబీఎస్లో చేరిపోయానని చెప్పి ఎగురుకోకుండా కష్టపడి చదివి మంచిగా 80%, 90% తెచ్చుకుంటే నీకు ఎవడైనా వెల్కమ్ చేస్తాడు కదా. ఏ కలర్ కార్పెట్ కావాలంటే ఆ కలర్ కార్పెట్ వేసి మరీ తీసుకొని వెళ్తాడు. రైట్. చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా ఎగ్జాంపుల్తో కూడిన విషయాలు కూడా చెప్పారు. నేను కూడా ఈ మాట విన్నాను, అదే స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా చేస్తున్నారు డాక్టర్స్ అనేది, దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఇచ్చారు. సో ఈ విషయాన్ని దయచేసి విద్యార్థులు గమనించండి, ఇదేమి చిన్న విషయం కాదు. ఎక్స్పర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మెడిసిన్ కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న క్రైమ్స్ కానీ, కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ యాప్ మీద పడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇలాంటి మెడిసిన్కి సంబంధించి ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఆ మెడిసిన్కి డెలివరీ బాయ్స్కి అసలు సంబంధం ఉండదు, వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. కాబట్టి డాక్టర్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది, అది కూడా చాలా ప్రొఫెషనల్గా. సో అదేమి చిన్న విషయం కాదు. దయచేసి విషయాన్ని తెలుసుకోకుండా దాన్ని సిల్లీగా చీప్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో శ్రావంతి గారు యుఎస్ ఎమ్మెల్యే ఎగ్జామ్ గురించి
దాన్ని ఎలా క్రాక్ చేయాలి, అలాగే దాని ఫీజు స్ట్రక్చర్‌తో సహా మీకు అన్ని డీటెయిల్స్ చెప్పారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. ఇంకేమన్నా మీకు సజెషన్స్ కావాలన్నా, లేదంటే మీరు చేయాలని అనుకున్నా వెంటనే నిర్మోహమాటంగా శ్రవంతి గారిని సంప్రదించండి. ఎప్పుడు అవైలబుల్‌గానే ఉంటారు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ప్రైమ్ 9.